వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్రం. మనం ఈరోజు ఉన్న సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల సందర్భంగా జనాలు చూస్తుంటే, భక్తులు కూడా చూస్తుంటే వేలాది మందిలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఎప్పటి నుంచి క్యూ లైన్లో ఉన్నారో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. ఎప్పటి నుంచి లైన్లో ఉన్నారు మీరు? 15-20 నిమిషాలు అమ్మ. నేను ఇంకా మనకి కిలోమీటర్ దాకా ఉంది కదా టెంపుల్. ఏం చేస్తాం, మళ్ళీ ఇక దర్శనం చేసుకోవాలి కదా అమ్మవారిది. అంటే ప్రతి సంవత్సరం వస్తారా మీరు? వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. అంటే మనకి పోయిన సంవత్సరం బోనాలు ఈ సంవత్సరం బోనాలు ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? ఏమో అమ్మ, ఇక్కడ పోయినాక తెలుస్తుంది. ముందు పోయినాక ఇంకా పోలేం కదా, పోతే తెలుస్తుంది. నమస్కారం. ఇంకా మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ అండి. ఎప్పటి నుంచి వచ్చారు మీరు? ఈ లైన్లో ఎంతసేపు నుంచి ఉన్నారు? మినిట్స్ అవుతుందండి వచ్చి. 1 అవర్ అంటే 1 కిలోమీటర్ ఉంది కదా. అవును, కానీ అమ్మవారి దర్శనం చేసుకోవాలి కాబట్టి మేము చాలా దూరం నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తాము. ఎంత లైన్ ఉన్నా సరే దర్శనం చేసుకొని వెళ్తాం. అంటే మనకి లాస్ట్ ఇయర్ బోనాలకి ఇయర్ బోనాలకి ఏమైనా డిఫరెంట్ ఉంది అనిపిస్తుందా? అంటే మేము ముందుకు వెళ్ళినాకనే తెలుస్తుంది. పాప వరకు ఏం తెలియదు. లైన్ అయితే చాలా క్రౌడ్ ఉంది. ఇంతకుముందు అంత లైన్ లేకుండే, ఈ సంవత్సరం లైన్ క్రౌడ్ చాలా ఉంది. అంటే మనకి గోల్కొండ బోనాలు జరిగినాయి కదా, సో దాంట్లో ఏమైనా డిఫరెంట్ చూసారా? యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయా? కొండకి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఇక్కడ సికింద్రాబాద్ మహంకాళ అమ్మవారి దర్శనానికి వస్తాం కంపల్సరీ. కాకపోతే పోయిన సంవత్సరం కంటే ఈసారి లైన్ ఎక్కువ ఉంది. పబ్లిక్ చాలా మంది వచ్చారు దర్శనానికి. చూడాలి ఇంకా ఈ టైంకి ఇంతమంది భక్తులు ఉన్నారంటే ఇంకా టైం పెరిగే కొద్ది ఇంకా జనం పెరిగేటట్టున్నారు కదా. ఉన్నారు. కాకపోతే ఏం చేయలేం కదా దర్శనం కోసము. కాబట్టి ఇక కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరగా చేపిస్తే బాగుంటుంది. టెంపుల్ కమిటీ వాళ్ళు కొంచెం తొందరగా దర్శనాలు చేపిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మీరు ఎంతసేపు నుంచి లైన్లో ఉన్నారు? ఫాస్ట్ ఒక 1 అవర్ అవుతుంది. ఇంకా మనకి టెంపుల్ ఇంకా దూరంగానే ఉంది కదా. ఎండ కూడా ఎక్కువ ఉంది కదా మనకి. మీకు వాటర్ ప్యాకెట్స్ కానీ పిల్లలతో వచ్చారు కదా, ఇలాంటి సదుపాయాలు అందిస్తున్నారా? ఇస్తున్నారు, బాగుంది. లైన్ తొందరగానే కదులుతుంది అంటారా? కదులుతుంది. మనకి లాస్ట్ ఇయర్ బోనాలకి ఇయర్ బోనాలకి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? అంటే ఏమంటే బాగుంది. వస్తున్నారు మీరు? ప్రతి ఇయర్ వస్తారా? ఇయర్ వస్తాం. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి మేడం. ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా. మీరు ఎంతసేపు నుంచి లైన్లో ఎదురు చూస్తున్నారు? ఆల్రెడీ 1 అవర్ అయిపోయిందండి లైన్లో వెయిట్ చేస్తున్నాం. కానీ స్లోగా లైన్ అయితే మూవ్ అవుతుందండి. ఎలాంటి ఇబ్బంది అయితే జరగట్లేదు. దర్శనానికి అయితే క్యూ లైన్ బాగానే జరుగుతుందండి. అది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము జయదిరుగుట్ట అండి, కుకట్పల్లి. కుక్కట్పల్లి నుంచి వచ్చారు. ప్రతి ఇయర్ వస్తారు? ఎవ్రీ ఇయర్ వస్తామండి అమ్మవారి దర్శనం గురించి. లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? లాస్ట్ ఇయర్ క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉండే, ఈ ఇయర్ బాగుంది, స్మూత్గా ఉంది. అంటే అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. అంటే లైన్ గేట్ లాగా ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బంది లేకుండా ఉందండి. అయితే ఏం లేదండి, చాలా స్మూత్గా వెళ్తుంది. చూస్తున్నారు కదా, ఎవరికి కూడా డిస్టర్బెన్స్ కాకుండా చాలా బాగా చేస్తారు. అంటే ఇప్పుడు వాటర్ ప్యాకెట్స్ కానీ ఇలాంటి మంచి సదుపాయాలు వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. హెల్త్ గురించి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా అక్కడ కాంటాక్ట్ కమ్మని కూడా అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే అమ్మ. ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. శుభాకాంక్షలు మీకు కూడా. చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే తాడబండ్లో ఉంటాము. చిన్నప్పటి నుంచి వస్తుంటాం అమ్మవారికి దర్శనానికి. ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తాం. ఎంత పబ్లిక్ ఉండని ఏదైనా ఉన్నా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. అది చిన్నప్పటి నుంచి వస్తున్నారు కదా, టెంపుల్ ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? చాలా డెవలప్ ఉందమ్మా. మా అమ్మమ్మ ఇల్లు ఇక్కడే. మేము చిన్నప్పటి నుంచి వస్తుంటాం. బాగుంటుంది అమ్మవారు. ఎంతసేపు నుంచి లైన్లో ఎదురు చూస్తున్నారు? ఒక హాఫ్ అన్ అవర్ అయింది. జల్దీ అయ్యేటట్టు ఉంది దర్శనం. ఈసారి బాగానే ఉన్నాయి, ఫెసిలిటీస్ బాగానే చేశారు. సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నట్టు తొందరగా అవుతున్నాయి. ఏం రిస్క్ లేదు. పబ్లిక్ టెన్షన్ లేకుంటుంది. బోనం లైన్ సపరేట్ ఇచ్చింది, బాగుంది సరే. థ్యాంక్ యూ సో మచ్.
శుభాకాంక్షలు మీకు. మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు ఇలా తీసుకుంటున్నారు మీరు? మేము చిన్నప్పటి నుంచి బోనం వేస్తున్నాం. ఎవ్రీడే మా మమ్మీ చేస్తుంది, ఈసారి నేను ఎత్తుకున్నాను అనమాట. అంటే ఇయర్ ఫస్ట్ ఇయర్ మీది? 3rd ఇయర్, కానీ మాంకాలమ్మ టెంపుల్కి ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచి నుంచున్నారు లైన్లో? ఒక 15-20 మినిట్స్ అయింది. కడ్లుతలే లైన్ అస్సలు. అంతే. అంటే ఎంత బరువు ఉండొచ్చు సుమారుగా? సుమారు బరుగు అంటే ఇప్పుడు ఏం తెలుస్తలేదు, అమ్మవారి కోసం కాబట్టి ఏం అట్లా అనిపిస్తలేదు. ఏమైనా నియమాలు పాటించాలా బోనం ఎత్తుకోవాలంటే? నియమాలు పాటించడమా? అంటే ఫాస్టింగ్ ఉన్నాను అనమాట. జస్ట్ అమ్మవారికి ఎక్కించినాక ఇక ఫాస్టింగ్ వదిలేస్తాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇట్లా అందులోనే అందరినీ జామ్ చేసేసినారు. బోనాలు ఎంతసేపు ఎత్తుకొని నిల్చుంటారు అట్లా? వాళ్ళకి ఒక సపరేట్ లైన్ పెడితే బాగుంటుంది. ఒక్కరినే పంపిస్తా అంటున్నారు. మళ్ళీ మధ్యలో చూడండి ఎంతమంది ఉన్నారు, మిడిల్లో చూడండి. వాళ్ళని ఎంతసేపు ఎత్తుకొని ఉంటారు అట్లా? అట్లా ఉండొద్దు కదా, సపరేట్ లైన్ పెడితే బాగుంటుంది. అదొకటి మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అంటే అటువైపు నుంచి బోనాలకి సపరేట్ లైన్ పెట్టాను అన్నారు. మరి ఇక్కడ ఏంది, ఇది కూడా బోనాల లైన్ అంటున్నారు. అక్కడ నుంచి అసలు ఎలా చేస్తలేరు, అన్ని రోస్ అన్ని బంద్ చేస్తున్నారు. అసలు ఇది ఒకటే రో అంటున్నారు బోనాలకి. ఎక్కడి నుంచి లేదు, ఇది ఒకటే ఉంది. చూడండి ఎంతమంది జామ్ అయిపోయినారు ఎత్తుకొని. అది పద్ధతి కాదు కదా. బోనాలు అన్నప్పుడు దెబ్బ పంపిస్తే ఒకటి మేనర్స్. చూడండి ఎట్లా ఉన్నారు, ఎంతమంది ఇట్లా వెయిటింగ్ చేస్తున్నాం. అదొక్కటి కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అది థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం అండి. బోనాల శుభాకాంక్షలు మీకు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. ఎప్పుడు అంటే మీరు ఇప్పుడు శివశక్తులు కదా, ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేశాను అన్నారు కదా మీకోసం ఈ ఇయర్. ఎట్లా మరి ఉందా నిజంగానే? చూస్తున్నారుగా మేడం గారు, మీరు కూడా చూస్తున్నారుగా మేడం గారు. ఎంతసేపు నుంచి నుంచున్నారు లైన్లో? కొద్దిసేపు అయింది మేడం గారు. అంటే ఇయర్ ఎట్లా అనిపిస్తుంది బోనాలు? మంచిగా ఉంది మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. అంజన్ గారికి సుస్వాగతం. ఆడియో వస్తుందా? మన భారతదేశం సంస్కృతి మన ఉన్నటువంటి యువకులు కూడా ముందుకు జరుపుతున్నారంటే వారికి ఏమైనా కూడా భారతదేశ ప్రజలకు నేను ఒక్కటే అని చెప్పేసి నిరూపిస్తున్నటువంటి భారతదేశం మనది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా సికింద్రాబాద్లో ఈ ఉజ్జయిని మాట్లాడారు అమ్మవారు అందరికీ ఆశీర్వాదం. ఈరోజు ఎంతో కష్టపడి పోలీసు వాళ్ళు 24 గంటలు వారి ఎస్, మనం చూసుకుంటే ఉజ్జయిని అమ్మవారి బోనాల సందర్భంగా వీఐపీలు వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే చూస్తుంటే పోలీసు భద్రత కూడా చాలా ఎక్కువ మంది, చాలా మంది వచ్చారు. పోలీసులు కూడా చాలా భక్తులు కానీ అందరినీ భద్రంగా చూసుకుంటున్నారు. ఏ గొడవ లాంటి ఏది జరగకుండా మనం చూసుకుంటుంటే చూడండి, వీఐపీల మీద వీఐపీస్ వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఎటువంటి అడ్డంగా లేకుండా పోలీసులు అయితే సక్రమంగా భక్తులను ఇటువైపున కాపాడుతున్నాయి. వీఐపీలకి సురక్షణ ఇస్తూనే అందరినీ చూసుకుంటున్నారు. ఎంతో ఘనంగా జరుగుతుంది ఉజ్జయిని అమ్మవారి బోనాలు అనేది. అక్కడ